విపత్కర స్థితిలో 6 ఏళ్ల బాలుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన విజయవాడ డాక్టర్ రవళి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆలస్యం చేయకుండా రహదారి మీదనే సిపిఆర్ చేయడం సత్ఫలితాలనిచ్చింది. దీంతో వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక డాక్టర్ గా బాలుని ప్రాణాన్ని కాపాడడం సంతోషంగా ఉందంటున్న రవళితో మా ప్రతినిధి ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. వైద్య వృత్తికి వన్నె తెచ్చారు డాక్టర్ రవళి. ఏదైతే తన కళ్ళ ఎదురుకుండా జరిగినటువంటి ఒక ప్రమాదానికి సలించి వెంటనే తన కారుని పక్కన ఆపి ఏం జరిగిందని తెలుసుకుని ఒక 6 ఏళ్ల బాలుని కాపాడినటువంటి రవళి మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది అసలు? మీరు ఎలా అనిపించింది మీకు ఆ టైంలో? అన్కాన్షియస్లో ఉన్నాడండి బాబు రోడ్డు మీద, అయ్యప్ప నగర్ ఫస్ట్ రోడ్లో. నేను ఆ టైంకి 5:30 టైంకి నేను ఆ రోడ్లో అలా పాస్ అవుతున్నాను. చూసి ఆగి ఏంటని అడిగాను. బాబుకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందని చెప్పారు. సో ఇంకా బ్రీదింగ్ లేదు బాబుకి, పల్స్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పి ఇంకా సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలని నాకు అది ఐడియల్ కేసు అనిపించింది. ఇంకా రోడ్డు మీద పడుకోబెట్టి అక్కడికక్కడే సిపిఆర్ అనేది స్టార్ట్ చేశాను. 5 minutes దాకా చేశానండి. తర్వాత బాబుకి గ్యాస్పింగ్ బ్రీతింగ్ అనే ఆ రెస్పాన్స్ నాకు ఇచ్చాడు, ఊపిరి తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత ఒక 2 minutesకి ఐ బాల్ మూమెంట్ ఇంకా హ్యాండ్ మూమెంట్ కూడా ఇచ్చాడు. అంబులెన్స్ కాల్ చేసాము ఈ లోపు, బట్ అంబులెన్స్ రాలేదు. ఇంకా 2-wheeler మీద బాబుని కొంచెం స్లాంటింగ్గా పడుకోబెట్టించి కాళ్ళు ఎత్తులో పెట్టిస్తే బ్రెయిన్కి బ్లడ్ సప్లై హ్యాంపర్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అలా పెట్టించి పంపించాను. మౌత్లో కూడా నురగా అంతా ఉందండి, అది బయటకు వచ్చేస్తుందని చెప్పి ఆ పొజిషన్లో పెట్టించాను. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాక బాబు కాన్షియస్లోకి వచ్చాడు, ఏడవడం మొదలు పెట్టాడు. మాకు మంచిగా అనిపించింది. సాధారణంగా ఇటువంటి జరిగినప్పుడు చాలా మంది చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా డాక్టర్లు అయితే మాత్రం చూసి హాస్పిటల్కి తీసుకురండి అంటే వెళ్ళిపోతారు. మీకు ఎట్లా అనిపించింది ఆ సమయంలో? హాస్పిటల్కి తీసుకురావడం అనేది మెయిన్ కాదండి. అక్కడ ఏంటంటే మనం వైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ ఇవి వైటల్ స్ట్రక్చర్స్ అండి. వాటికి బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ అవ్వాలి. హార్ట్ ఆగిపోయినప్పుడు పంప్ చేయడానికి వేరే ఆర్గన్ ఏమి ఉండదు, హార్టే పంప్ చేయాలి. కాబట్టి మనం ఖచ్చితంగా సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. హాస్పిటల్ తీసుకెళ్ళడం మెయిన్ కాదు, సిపిఆర్ స్టార్ట్ చేయడం మెయిన్. అక్కడ అది అందరికీ తెలీదు, ఆ అవేర్నెస్ అనేది రావాలి. అలాగే రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, ఒక్కొక్కసారి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో ఎవరు పట్టించుకోరు, తద్వారా హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోతారు. మరి ఎందుకు అటువంటి టైంలో సామాన్యులు ఏ విధంగా స్పందించాలంటారు? అందరూ స్పందిస్తారని నేను అనుకోను, బట్ కొంచెం ఈ టెక్నిక్ అనేది తెలిసిన వాళ్ళు స్పందించడం అనేది ఒక మంచి విషయం ఆ టైంలో. ఎందుకంటే ఆ టైం ల్యాప్స్ వల్లనే మనం చాలా మందిని కోల్పోతూ ఉంటాము. అందరూ బతుకుతారని చెప్పను, బట్ మన వంతు ప్రయత్నం మనం చేసినప్పుడు ఒక లైఫ్ అన్నా నిలబెట్టగలగడం అని నేను అనుకుంటున్నా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ సిపిఆర్ మీద ప్రత్యేకంగా కొన్ని క్యాంపులు చేస్తుంది. అది ఒక డాక్టర్లకే కాకుండా సామాన్యులకు అంటే విద్యార్థులకు కూడా చేస్తే ఎట్లా ఉంటుందంటే? అవునండి, నా బేసిక్ ఐడియా అయితే స్కూల్ లెవెల్ నుంచే అది స్టార్ట్ చేయాలండి. 5 to 10, 5th class to 10th class మధ్యలో ఈ అవేర్నెస్ అనేది తెస్తే వాళ్ళకి కొంచెం 10th class అయిన తర్వాత వాళ్ళకి ఇంకా మంచి అవేర్నెస్ వస్తుంది. తర్వాత వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు ఓన్గా వాళ్ళు స్పందించాలనుకుంటే వాళ్ళు స్పందిస్తారు. అవేర్నెస్ అనేది లేకుండా వాళ్ళు చేయాలి అని మనం అనుకోవడం అయితే చాలా తప్పు. బట్ అవేర్నెస్ అనేది స్కూల్ లెవెల్ నుంచే తెప్పించాలనేది నా సజెషన్, నా అడ్వైజ్. సరే, ఇప్పుడు మీరు కాపాడిన బాబు ఎట్లా ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల ఫీలింగ్? బాబు చాలా బాగున్నాడండి. నెక్స్ట్ రోజు 24 hours డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుంచి. బాబు వీడియో కూడా పంపించారు నాకు, వాళ్ళు రాలేక. బాబు అయితే చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. మేడం, మీరు యూత్కి ఒక మెసేజ్ ఇవ్వగలరా? అంటే ఇటువంటి సిపిఆర్ను నేర్చుకుని కొంతమందిని రక్షించడానికి గల అంటే ఏ విధంగా వాళ్ళకి మీరు సలహా ఇస్తారు అంటే ఇంకా ముందుకు రావడానికి? యూత్ అనే కాదండి, డాక్టర్స్ అనే కాదు, పారామెడిక్స్ అనే కాదు, మెడికల్ ప్రొఫెషన్తో సంబంధం లేని వాళ్ళకు కూడా ఈ ప్రొసీజర్ గురించి తెలియాలి. ఇది ఒక వైటల్ ప్రొసీజర్, అక్కడికక్కడ చేయాల్సిన ప్రొసీజర్. డాక్టర్ అన్ని దగ్గర ఉండరు. సో అందరికీ తెలియాలి. యూత్ ఒక్కరికే కాదు, అందరికీ అవేర్నెస్ ఉంటేనే మనం ఒకరినన్నా కాపాడే ఇది ఉంటుంది. ఐడియా అనేది లేకపోతే ఈ ప్రొసీజర్ చేయలేరండి ఎవరు. ఐడియా ఉండాలి. రిస్క్ చేశాను, బాబు బతికాడు, అదే చాలు. యా, ఇది మొత్తం మీద డాక్టర్ రవళి తను ఆ సమయంలో స్పాంటేనియస్గా స్పందించడం వల్ల 6 ఏళ్ల బాబు తిరిగి బతికి బట్టగట్టినటువంటి ఆనందం వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపడుతున్నటువంటి ఈ యొక్క సిపిఆర్ విధానానికి సంబంధించి కొన్ని క్యాంపులు కండక్ట్ చేస్తుంది. అది ఏదైతే విద్యార్థులు కూడా స్కూల్ దశ నుంచి మంచిదంటూ కూడా రవళి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.